పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి షుగర్ మధుమేహం లేదా డయాబెటీస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ విధంగా అంటే ఎవరికైతే స్త్రీలలో పీసీఓఎస్ కానీ జెస్టేషనల్ డయాబెటీస్ కానీ అంటే గర్భావస్థలో ఉన్న సందర్భంలో ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందో వీళ్ళకి తరువాత కాలంలో షుగర్ రావడానికి టైప్ 2 డయాబెటీస్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేది గుర్తించాలి. సో నేను అందరికీ సాధారణ భాషలో చెప్పే విషయం ఏంటంటే నా పేషెంట్స్కి పీసీఓఎస్ లేదా పీసీఓడి వచ్చింది అంటే గర్భాశయంలో షుగర్ వచ్చిందని అర్థం. గర్భాశయంలో షుగర్ వచ్చింది. సో దీన్ని మనం ఒక షుగర్ వ్యాధిగానే కన్సిడర్ చేసి ప్రాపర్ డైట్, ప్రాపర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, హెర్బ్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ని మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ చాలామంది దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడము లేదా ఇతర డ్రగ్స్ వాడడం, మెడిసిన్స్ వాడడం చేస్తూ ఉంటారు. కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. హిస్టరెక్టమీ, ఎర్లీ మోనోపాజ్ లాంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, పీసీఓఎస్కి షుగర్కి సంబంధం ఉందని తెలుసుకుంటే వీటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా మనం చూసుకోవచ్చు. కానీ పాపం చాలామంది స్త్రీలకు తెలియదు ఏంటంటే పీసీఓఎస్ ఉంది, నాకు పీసీఓడి ఉంది, తర్వాత షుగర్ వచ్చింది, రెండింటికి సంబంధం లేదేమో అనుకుంటారు. కానీ ఈ సంబంధాన్ని మీరు తెలుసుకోగలిగితే కానీ ముందుగానే మీరు షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ మనకు ఉంటాయి. అలాగే పీసీఓఎస్ యొక్క కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తద్వారా హిస్టరెక్టమీ, ఎర్లీ మోనోపాజ్ లక్షణాల నుంచి మనం బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.